బ్యాంక్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్. దీన్ని 5 పాయింట్స్లో డిస్కస్ చేద్దాము. సేవింగ్స్ అకౌంట్స్కి ఎంత లిమిట్స్ ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్కి ఎంత లిమిట్ ఉండాలి, యూపీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్కి రెస్పాండ్ అవ్వకపోతే పెనాల్టీస్ ఎలా ఉంటాయి అన్నవి చూద్దాం. ఫస్ట్ది సేవింగ్స్ అకౌంట్. ఒక ఇయర్లో 10 lakhs రూపీస్ వరకు క్యాష్ని డిపాజిట్ చేయొచ్చు. ఒక ఇయర్లో 10 lakhs రూపీస్ వరకు క్యాష్ని విత్డ్రా చేయొచ్చు. సింగిల్ ట్రాన్సాక్షన్ 2 lakhs రూపీస్ వరకు ఉండొచ్చు. సో ఈ లిమిట్స్ దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ది, ఎవ్రీ మంత్ ₹1,00,000 నేను బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాను. సో 12 monthsకి టోటల్ 12 lakhs డిపాజిట్ చేశాను. ఇక్కడ సింగిల్ ట్రాన్సాక్షన్ 2 లక్షల లోపే ఉంది, కానీ నేను చేసిన డిపాజిట్ సంవత్సరంలో 10 లక్షల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, నేను సంవత్సరంలో 2 సార్లు డిపాజిట్ చేశాను. ఫస్ట్ టైం 2 లక్షలు డిపాజిట్ చేశా, సెకండ్ టైం 3 లక్షలు డిపాజిట్ చేశా, టోటల్గా 5 లక్షలు డిపాజిట్ చేశా. మాక్సిమం క్యాష్ డిపాజిట్ 10 lakhs లోపే ఉంది, కానీ సింగిల్ ట్రాన్సాక్షన్ రెండోసారి 2 లక్షల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఎగ్జాంపుల్, నేను ప్రతి నెల 2 లక్షల చొప్పున 5 నెలలు డిపాజిట్ చేశా. టోటల్ సంవత్సరంలో 10 లక్షలు డిపాజిట్ చేశా. సో ఇక్కడ మాక్సిమం క్యాష్ డిపాజిట్ 10 లక్షల లోపే ఉంది, సింగిల్ ట్రాన్సాక్షన్ 2 లక్షల లోపే ఉంది. ఇక్కడ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇదే ఎగ్జాంపుల్ క్యాష్ విత్డ్రా కూడా అప్లై అవుతుంది. మీ దగ్గర ఉన్న ఫండ్స్కి ప్రాపర్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ లిమిట్స్ పెరిగినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వచ్చు. సెకండ్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్. ఒక సంవత్సరంలో మాక్సిమం ఎఫ్డి ఆర్ ఆర్డి 10 లక్షల వరకు ఉండొచ్చు. 10 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇది టీడీఎస్ గురించి అండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్కి సంబంధం లేదు. మీకు ఎఫ్డి మీద సంవత్సరంలో 40,000 ఇంట్రెస్ట్ వస్తుంది. మీ ఏజ్ మోర్ దాన్ 60 ఉంటే 50,000 ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. బ్యాంకు వాళ్ళు 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మీరు ప్యాన్ కనుక ఇవ్వకపోతే 20% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎఫ్డి మీద ఒక 60,000 సంవత్సరంలో ఇంట్రెస్ట్ వస్తుంది. 10% అంటే 6,000 టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. నాకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటట్లేదు, ఐటీఆర్ ఫైల్ చేయను, అప్పుడు కూడా టీడీఎస్ డిడక్ట్ అవుతుందా అంటే ఎస్, డిడక్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫామ్ 15G ఆర్ 15H బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. బ్యాంక్లో ఉంటాయి ఇవి, మీరు అడిగితే ఇస్తారు. 15G ఇవ్వండి లేకపోతే 15H ఇవ్వండి అంటే ఇస్తారు. అది సబ్మిట్ చేస్తే టీడీఎస్ డిడక్ట్ అవ్వదు. క్రెడిట్ కార్డ్, యూపీఐ, మీరు క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్ని ₹1,00,000 కన్నా ఎక్కువ కడితే నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్ని ఆన్లైన్లో 10 లక్షల కన్నా ఎక్కువ కడితే నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇది యూపీఐ లిమిట్. మీరు డైలీ చేసే ట్రాన్సాక్షన్ ₹10,000 దాటితే అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అలా రావద్దు అనుకుంటే మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి స్విచ్ అవ్వండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ ఎన్నైనా మెయింటైన్ చేయొచ్చండి, ఎటువంటి లిమిట్ లేదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? మనం ఏదైనా పేమెంట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ సర్వర్ స్లో ఉంటే పేమెంట్ అవ్వదు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మనం ఇంకో బ్యాంక్కి స్విచ్ అవ్వచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే డిఐసిజిసి నుండి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆ బ్యాంక్ దివాలా తీసింది, అప్పుడు 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది. సో నాకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది. ఒకటే ఉంటే 5 లక్షలు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి? మినిమం బ్యాలెన్స్ అనేది ప్రతి బ్యాంక్లో మెయింటైన్ చేయాలి. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత విత్డ్రా అవుతుంది, ఎంత డిపాజిట్ అవుతుంది అన్నది ట్రాక్ చేయడం ఇబ్బంది అవుతుంది. మన బ్యాంక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కానీ మర్చిపోయే ఛాన్స్ కానీ ఉంటుంది. సో మీరు ఎటువంటి మిస్లీడింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది రాదు. లాస్ట్ది పెనాల్టీ. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది 8 years వరకు రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను, దీనికి సంబంధించిన నోటీసు నెక్స్ట్ 8 yearsలో ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చిన నోటీస్కి ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇవ్వకపోతే 400% వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. టీడీఎస్ ఒకవేళ డిడక్ట్ అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తే మాత్రమే ఆ డిడక్ట్ అయిన టీడీఎస్ మీకు రిఫండ్ వస్తుంది. చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తెలియదు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మన పాన్ ద్వారా డిపార్ట్మెంట్ మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెస్ చేయగలదు. సో ఐటీఆర్ అనేది తప్పకుండా ఫైల్ చేయాలి, అప్పుడే సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ వీడియోలో హోమ్ లోన్ ఈఎంఐ ఎలా వర్క్ అవుతాయి, హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లో తీసుకోవాలా, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్లో తీసుకోవాలా, ఇంట్రెస్ట్ని ఎలా సేవ్ చేయొచ్చు, ప్రీపేమెంట్ ఎప్పుడు బెనిఫిషియల్, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం.